వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరంలో ఎంతోమంది ఫోక్ సింగర్స్ తమ యొక్క పాటలతో ఉర్రు తొలగించారు కదా. ఫస్ట్ మనకి ఎవరు గుర్తొస్తారు? పల్సర్ బైక్ రమణ. అదే గ్రూప్లో తనతో పాటు తన లిరిక్స్ని అందించిన శివాని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. శివాని పరిచయం చేసే ముందు శివ పాడిన పాటల్లో ఒక ఊపేసిన మాస్ సాంగ్, కోటర్ సాంగ్ మీకు అందరికీ గుర్తుంది కదా. గుర్తు లేకపోతే ఇంకోసారి తనతో కూడా పాడించి వినిపిస్తాను. ముందు తన్ని పరిచయం చేసే ముందు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఉన్నాం విజయనగరం జిల్లాలో బియ్యాలపేట గ్రామంలో ఉన్నాము. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకసారి శివ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాం, వెళ్దామా మరి? యాక్చువల్లీ ఇదంతా విలేజ్ అట్మాస్ఫియర్ కదా. ఇల్లులన్నీ కూడా ఎంత చూడ చక్కగా ముచ్చటగా దగ్గరగా ఉంటాయి. ఇక్కడంతా కూడా రైతు ఫ్యామిలీస్, వ్యవసాయం మీద ఆధారపడ్డ ఫ్యామిలీస్. సో శివ కూడా రెడీగా ఉన్నాడు మనకి ఇంటర్వ్యూ చేయడానికి. హాయ్ శివ, ఎలా ఉన్నావు? ఓకే, నీ పాటలు వినిపించడానికి, వినడానికి అండ్ దాంతోపాటు మీ ఇల్లు కూడా చూడడానికి వచ్చేసాం. మరి రావచ్చా? రండి మేడం. అయ్యో, ఓ బాగుంది. అంటే మేము వస్తాం అనేసి సర్దేశారా ఏంటి? ఏం లేదా, చిన్న ఇల్లు మాకు తగ్గట్టు, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అసలు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా చెల్లి, మా నాన్న, మా అమ్మగారు. చెల్లికి రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. అవునా? అసలు ఖాళీ టైంలో ఏం చేస్తాను? ఖాళీ టైంలో అలాగే ఏమైనా సాంగ్స్ ఉంటే ప్రాక్టీస్ అవ్వడం అది చేస్తుంటాను మేడం. యాక్చువల్లీ ఇక్కడ పక్కనే దగ్గరగా ఇల్లులు ఉంటాయి కదా. నువ్వు పాడుతుంటావు కదా, మీ పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వెనకింటోళ్ళు రే శివ రాత్రి ఈ పాట పాడుతున్నా కదా, అది ఒకసారి పాడరని ఎప్పుడైనా అడిగారా నేను? అంటే వాళ్ళు అడగపోయినా ఈ ముసలి లాంటి వాళ్ళు ఉంటారు కదా మేడం, ఇది విలేజ్ కదా, ముసలి లాంటి వాళ్ళు ఉంటారు కదా, సరదాగా పాట పాడరు, మేనల్లుడు మనవడా ఇలాగా అంటుంటారు సరదాగా. వాళ్ళతో ఏంటంటే ఇలా జానపద గీతాలు వాళ్ళు కూడా వింటుంటే ఒకసారి కనిపిస్తుంది. పాడుంటుంటే అప్పుడప్పుడు వాళ్ళ కోసం సరదా పాడుతుంది. స్టార్టింగ్ ఒక మంచి ఫోక్ సాంగ్ అందుకో. స్టార్టింగ్ నేను పాడినటువంటి నా ఛానల్లో ఉన్నటువంటి సాంగే పాడుకుందాం. నా పక్క బెంచ్లో ఒక పిల్ల ఉన్నది, దాని పేరు అడిగితే కళ్యాణి అన్నదే, దాన్ని చూడగానే నా గుండె జల్లుమన్నది, మరి దగ్గరికి వెళ్ళగానే వద్దు అన్నది, అందుకే తెచ్చా ఎంసి కోటరో, మా అమ్మ కొట్ట నేనే కోటరో, అరే తెచ్చా ఎంసి కోటరో, మా అమ్మ కొట్ట నేనే కోటరో. కాదు, కళ్యాణి అని పర్ఫెక్ట్గా కళ్యాణి పేరు మెన్షన్ చేసావు కదా, ఆ సీక్రెట్ చెప్పు. అలాగే చాలామంది కళ్యాణి అంటున్నారు. నేను ఏదో సాంగ్కి తగ్గట్టుగా బాగుంటుందని అలా వచ్చిందని ఫస్ట్ కాలేజీ గురించి అనుకున్నాను, కాబట్టి కాతో వచ్చింది కదా కళ్యాణి అని పెట్టుకుంటే బాగుంటుందని కళ్యాణి లేదు మేడం. పర్వాలేదు, మా ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటారు అనమాట. ఏదో నేనే చెప్పేస్తాను, నాకు ఏది లేదు. ఓకే, చిన్న వంటగది బాగుంది. నువ్వు ఎక్కువగా దేవుడిని పూజిస్తుంటావా? అలాగే అప్పుడప్పుడు మేడం. అప్పుడప్పుడా? అదే దేవుడు వల్ల మంచి స్పెషల్స్ కూడా పెట్టారు, పూలు, జంతికలు. ఓ, పండగ స్పెషల్స్ అన్నమాట. జంతికలు, గులాబీ పువ్వులు. ఓకే, అమ్మ బాగా వంట చేస్తుందా? చాలా బాగా చేస్తుంది మేడం. అమ్మ చేసిన కూరలో నీకు ఏం కూర బాగా ఇష్టం? నాకైతే గుడ్లు అంటారు, గుడ్లు ఉక్కరు అంటారు కదా, ఆ గుడ్లు ఉక్కరు, తర్వాత మిల్ మేకలు అంటారు చూసారా, అవి అంటే ఈ రెండే నాకు చాలా ఇష్టం. మిల్ మేకర్ మనం విజయనగరంలో పేదోడికి అక్క. అవును, పేదోడి మాంసం. యా, ఓకే, సరే. వంటగది కూడా చాలా నీట్గా ఉంచుకుంది అమ్మ. అయితే నువ్వు పాడుతుంటావు కదా పాటలు, ఆ పాటలో అమ్మ ఏదైనా రే శివ ఈ పాట చాలా బాగుంటుందమ్మా, నువ్వు పాడితే ఒక్కసారి పాడరా, మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎప్పుడైనా అన్నారా? అంటే అమ్మ అయితే ఒకసారి అమ్మ గురించే పాడు, ఎందుకంటే తల్లి తల్లి కొడుకు కోసం లేదా కూతురు కోసం ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్నాళ్ళు కడుపులో మోసి తన కొడుకుని పెంచి బయటికి తీసుకురావడానికి ఎంత కష్టపడుతుందో, మరి ఇలాంటి తల్లి గురించి ఎప్పుడైనా చిన్న పాట పాడని ఒకరోజు అమ్మ సరదాగా అడగడం జరిగింది. ఆ రోజు నేను పాడాను. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమూలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవసమౌనా, ఇన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున, పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీరును తీరున అమ్మా
కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, ఓ మనసుకు కాదు మరువతరము. చాలా బాగా పాడావు. అంటే Thank you, ఈ thank you, madam. పాటని చాలా ఫీల్ అవుతూ నిజంగా అమ్మ ఎంత బాధను భరిస్తుందో, అవును ఆ మేడం, పెయిన్స్ కావచ్చు, అంత ఒక్క పాటలోని చెప్పడం కష్టం. అవును. అది ఫీల్ అయితేనే ఆ పాటని పాడగలం. బాగా పాడావు నిజంగా. అంటే Thank you, నాకైతే madam. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేటట్టు నాకు కూడా పాడావు. ఆటోమేటిక్ నేను పాడుతున్నప్పుడు ఆ సాంగ్ విన్నప్పుడు అంతా కూడా నిజంగా ఒక రక్తపు ముద్దని అమ్మ ఇలా తయారు చేసి సచ్చిన శవం వల్లే పడి ఒక జీవం పోస్తుంది, కలెక్టర్ అవ్వాలని ఎన్నో కళ్ళు కంటది. అవునవును మేడం. ఓకే, ఇంకా మీ వంటగది చూసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్స్. ఇది బెడ్రూమ్ మేడం. ఇది ఒక ఇది బెడ్రూమ్. ఎక్కువ నేను అంటే నా పరంగా నేను ఎక్కువ ఇక్కడ స్టే చేసుకుంటాను కొన్ని ఈ రూమ్ లో. పాటలన్నీ గోడలు, ఇత్తడి సామాన్లు అవి వింటుంటాయా? అవును, నాదా? అవే వినాలి మేడం, మరి రూమ్ లో కదా, అవునవును. అందుకని ఇక నాకు సంబంధించి ఇక్కడ ఈ బోర్డు వేసుకున్నాను. అంటే స్పెషల్ గా ఛార్జింగ్ అవి ఉండాలి అంటే కాబట్టి. డైరెక్ట్ ఓకే ఓకే, నీ రూమ్ అనమాట. నా అది room. అమ్మ వాళ్ళ రూమా? అది నార్మల్ గా ఇక్కడ ఓకే. డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాం నార్మల్ గా ఫ్రెష్ అప్ అవడానికి, అట్లా చిన్న చిన్న. కానీ చిన్నలే కానీ నీట్ గా ఎక్కడ అక్కడ అటు రూమ్ ఇటు రూమ్, అటు ఎదురుగా ఉండేవాళ్ళు ఇటు ఎదురుగా ఉండేవాళ్ళు, అండ్ దట్టు అందరూ కూర్చొని చూసేటట్టు హాల్. అవును మేడం. చాలా బాగుంది. అమ్మ నీట్ గా సర్ది పెట్టుకుని. మరి నువ్వు హెల్ప్ చేస్తుంటావా లేదా అమ్మకి? అప్పుడప్పుడు మేడం హెల్ప్ చేస్తుంటాను. అప్పుడు అంటే వాటర్ తీసి అటు ఆ, పెట్టడం అంటే అంతే, అంతేగాని సామాన్లు మరి సర్దడం డైలీ సామాన్లు అంటే పండగల పూట సామాన్లు సర్దడానికి హెల్ప్ అప్పుడు నీకు చేస్తుంటాను. మంచి పని అనమాట. మరి ఏదో 1 day 2 days ఎక్కువ కష్టమే వరు, మరి అదే, ఎక్కువ అదే. కష్టపెట్టకూడదు కదా, పిల్లలని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఈ మధ్య అంటే నువ్వు ప్రిపేర్ చేస్తున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య అంటే నేను హైదరాబాద్కి ఒక పాట పాడు, చాలా పాటలు ఉన్నాయి మేడం. హైదరాబాద్కి రైతు గురించి ఒక పాట పాడాను, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. అదంటే కొద్దిగా స్లో ఉంటుంది ఆ సాంగ్. అదే తర్వాత సెంటిమెంట్ అంటే ఇద్దరు అన్నదమ్ముల గురించి, అంటే ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, కానీ చిన్నోడే ఇంటికి అన్నీ చూసుకుంటాడు, కానీ చిన్నవాడిని ఇంట్లో ఏం పనికిరాని వాళ్ళ చూస్తారు, పెద్దోడు ఏం చూసుకోకపోయినా పెద్దవాడే ఇంట్లో దేవుళ్ళ కనబడతాడు. పెద్దవాడు బాధ్యతలు మోస్తున్నట్టుగా చిన్నవాడు మోయలేనట్టుగా. మోలినట్టు చూస్తారు. ఓకే. వాటి గురించి కూడా హైదరాబాద్కి పాడడం జరిగింది ఆ సాంగ్స్ కూడా. మరి నువ్వు ఆడిషన్స్ కి వెళ్ళావా? వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ విజయనగరం నుండి మనం హైదరాబాద్ వెళ్ళాం. జబర్దస్త్ కావచ్చు, జాతిరత్నాలు, చాలా జబర్దస్త్ ఆడిషన్కి వెళ్ళాను మేడం. ఎలా ఉన్నది అప్పుడు నీ ఫీలింగ్? అసలు వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఏంటి, నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? సరే నువ్వు అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను కదా, నేను ఇంతవరకు రీచ్ అవ్వగలని ఎప్పుడైనా అనుకున్నావా లేదా? అయితే నేను టార్గెట్ రీచ్ అయ్యావా లేదా? అయ్యాను మేడం, కాకపోతే అది మరి అవ్వలేదు. నేనైతే యాక్చువల్గా జబర్దస్త్ ఆడిషన్కి వెళ్ళాను, 2000 మెంబర్స్ వచ్చారు. అందులో లాస్ట్గా 3 rounds 25 మెంబర్స్ వరకు కూడా వచ్చాను. ఫైనల్ అగ్రిమెంట్ వరకు కూడా వెళ్ళాను, కానీ మరి తర్వాత బ్యాడ్ లక్, మరి ఎవరిని తీసుకోలేదు వాళ్ళు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందులో సెలెక్ట్ అయితే, కానీ మన బ్యాడ్ లక్ మరి, అందువల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరి అసలు నీ ఫోక్ సింగర్ కదా, మంత్లీ అమౌంట్ కానీ నీ మెయింటెనెన్స్ ఎలా అమ్మా? మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఈవెంట్స్ నెలకు అంటే ఇప్పుడు అన్సీజన్ కదా మేడం, అన్సీజన్లో 2-3 వస్తే, సీజన్లో అనుకోండి ఒక 6-7 వస్తే, దాన్ని బట్టి అలా సర్దుబాటు చేసుకొని వెళ్తున్నాను ప్రస్తుతానికి. లేదా ఏదైనా పార్ట్ టైం ఏదైనా చేసుకుంటున్నాను, ఏదైనా చిన్న చిన్న డ్యూటీలు పార్ట్ టైం ఉంటాయి కదండి, అది ఏదైనా అలా చేసుకుంటున్నాను. నాకు మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం తెలిసింది. పల్సర్ బైక్ రమణ పెళ్లి విషయంలో ఉడతా సాయంగా ఎన్నో పాపం కష్టాలు పడ్డాడంట రమణ, మ్యారేజ్ అవ్వడం కోసం, వాళ్ళు ఒప్పించడం కోసం. అసలు ఉడత సాయం మీరు కూడా ఉందంట అందులో, నిజమేనా? అది అలాంటి లేదు మేడం. నార్మల్గా అన్నయ్య దగ్గర ఉంటే పెళ్లి చూసుకోవడం సరదాగా రారా అంటే అలా వెళ్ళి నార్మల్గా పెళ్లి కార్యక్రమాలన్నీ చూసుకున్నాం అంతే, కానీ లేదు మీరందరూ కూడా చాలా ఫోర్స్, అంటే వాళ్ళు ఒప్పించడానికి మీ బ్యాచ్ అంతా కూడా ఉంది కదా అది. లేదు మేడం. ఓకే ఓకే, అయితే సరే, నాకైతే ఒక మంచి ఓపెన్ సాంగ్ వినాలని ఉంది. మా వ్యూవర్స్ కూడా ఇంకో సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సాంగ్ కోసం చూసే ముందు అమ్మని నాన్నని మాకు పరిచయం చేయాలి. ఓకేనా? ఓకే శివ, అమ్మ నాన్న. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సార్. మీ పేర్లు? ధనలక్ష్మి గారు. మీ పేరు సార్? మంగరాజు గారు. అమ్మ కొడుకు మంచి పాటలు పాడుతున్నాడు, అవునా? అంటే మీ పేరుని పేరు కాకుండాను పాటలు పాడతాడు కదా, ఇలా ఫోక్ సింగరు శివ వాళ్ళ అమ్మ నాన్న అని అంటుంటారు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎలా చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మా. ఏదైనా బాబు పైకి ఎదగాలని తల్లిదండ్రులకు ఆశగా ఉంటుంది, అంతే. కాకపోతే అప్పుడు ఒక
ఆ చిన్నప్పుడు మా చిన్నతనంలో మాత్రం వాళ్ళ నాన్నగారు కొద్దిగా ఇబ్బందుల టైం వల్ల చదువు అయిపోవడం వల్ల అలా బోర్లోకి వెళ్ళిన కానీ ఈ పాటల పుస్తకాలు చిన్న వయసులో కొనుక్కొని పాటలు పాడి అప్పుడు ఈ సాంగ్ మీద ఇంట్రెస్ట్ కలిగి చిన్నప్పుడు పాటల పుస్తకాలన్నీ ఎన్ని ఇంత దొందు కొనుక్కునేవాడా? ఈ బెలూన్స్ అవి వచ్చారు కదా చిన్నవి కొనుక్కొని ఆ బార్లోకి వెళ్ళి అలాగా ట్రైనింగ్ చేసాడు. ఆ క్యాషియర్లు కూడా కొద్దిగా మంచి వాళ్ళు కాబట్టి అలాగే బాబుకు గంట మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేదు ఏదైనా బస్సులో వెళ్ళేటప్పుడు ఎవరైనా మన అబ్బాయి పాడిన పాట వింటుంటే ఒక రకమైన ఆనందం వస్తుంది. అలా ఎప్పుడైనా కలిగిందా? ఎందుకు రాదు, మా అబ్బాయి ఎంతగా పాడుతానని తెలియదే, నాకు మాత్రం ఆనందంగా కలిగింది. మీ అబ్బాయి పాడిన పాటలో మీకు నచ్చిన పాట? నాకు నచ్చిన పాట ఇప్పుడు ఈ తల్లి మీద పాడిందనమ్మా. అవునా? మీరే పాడమన్నారంట కదా. పాడేటప్పటికి నాకు ఇప్పుడు కళ్ళ నీళ్ళు తిరిగిస్తాయి. అంతే, నిజమే. ఆ బాధలు ఒక తల్లిగా మనకి తెలుస్తుంటాయి. భరాయించాం కాబట్టి ఆ బాధలు పిల్ల పాడేటప్పుడు అదొక ఆనందంగా అనిపించింది. శివ వాళ్ళ ఫాదరు, శివ వాళ్ళ మదరు తన గురించి చెప్తుంటే శివ కళ్ళమంట నీళ్ళు ఎలా వస్తున్నాయో తెలుసా? అది ఆనంద బాష్పం అనుకోవచ్చు. మా అమ్మ నా గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటుందని ఒక తెలియని భావం అనమాట. అది ఎంత డబ్బులు పెట్టించుకున్నా దాన్ని వెలకట్లేమన్నమాట. అంత ఆనందం తన కళ్ళలో వస్తుంది, అదొక ఆనంద బాష్పాలుగా. సరే మంగరాజు గారు, నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అబ్బాయి మంచి పాటలు పాడేస్తాడు కదా, మరి మీరు నేర్పించినవేనా పాటలు? నేను నేర్పించలేదమ్మా. నేను చేసిన పనికే నేనే తప్పు చేసానమ్మా ఫస్ట్ కంటే. నేనేంటంటే నేను కొద్దిగా అలవాటు ఉందమ్మా మందలో, దాని మీద ఇంటికి డబ్బులు ఇవ్వకూడదు, అదే దీని మీద చదువు అనిపించానమ్మా. చదువు చేసినాక డబ్బులు అవకాశం లేదమ్మా. చదువు 10th పాస్ అయ్యి అనిపించామమ్మా. అనిపించిన కానీ ఇలాగ బార్లోకి వెళ్ళి ఏదో ఇలాగ క్యాసెట్లు ఉంటుంది కదా, శివాన్ని వీళ్ళ బాగా పాడుతాను, నువ్వు ఏదో పాటలు నేర్చుకోరు ఎలాగంటే పాటలు తీసుకున్నామ్మా. పాటలు వేసుకొని పైకి వచ్చినట్టమ్మా. అంతేగాని మేము చదివిన మదర్ అవకాశం లేక నాకు ఈ పాటలు మాకు ఎందుకు. చూసారా, అంటే మీ బాధ్యతను తీసుకున్నాడు, ఇంటికి పెద్ద అయ్యాడు, తీసుకున్నాడు కాబట్టి మరి అదే బాగా చదివించుంటే అంటే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. అంటే ఒక మంచి పాటలు పాడుతూ నలుగురికి మంచి చేస్తున్నట్టే ఉన్నాడు. ఇంకా మంచి చదువులు చదివించుంటే ఇంకా మీదకి వెళ్ళుకున్నామ్మా. మీ అబ్బాయి పాటలో మీకు నచ్చిన పాట ఏంటి? మాకు రాబోయే ముద్దులు గుమ్మ పాట నచ్చిందమ్మా. మీరు ఒకసారి పాడండి. నాకు పాడడం పాడచ్చు కదా. అవునా? నేను ఎలా పాడేస్తున్నాను. సరే సరే. శివ, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? నీ గురించి మీ అమ్మ పాజిటివ్గా చెప్పారనా, నెగిటివ్గా చెప్తున్నారనా? మీ గురించి సీక్రెట్ ఏమి చెప్పేస్తారనా? అమ్మగారు చెప్తుంటే నాకు పాత రోజులన్నీ ఒకసారి గుర్తుకు వస్తుంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానని. ఒకప్పుడు నేనైతే బార్లో పని చేసుకునేవాడిని మేడం. అంటే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల బార్లో పని చేసుకుని ఇప్పటికి నేను ఇక్కడికి వచ్చాను. అంటే నాకు అందులో ఉన్న క్యాషియర్ సాయిరామ్ గానే ఆయన నాకు హెల్ప్ చేశారు. అంటే ఆయన నన్ను ప్రోత్సహించడం వల్ల ఇక్కడికి వచ్చాను నేను. పాత రోజులన్నీ నాకు గుర్తుకొస్తుంటే ఇంకా కళ్ళల్లో వాటర్ వచ్చేస్తున్నాను. ఓకే, అంటే ఫోన్లో ఏది జరిగినా మన మంచికి అనుకోవడానికి నీలో ఇంత మంచి టాలెంట్ బయట పడాలని రాస్తుంది కాబట్టి అంటే ఇలా వెళ్ళింది లైఫ్, ఇలా వెళ్తుంది అనుకోవాలి. అయితే ఈ మూడు నుండి మనం బయటకు వచ్చేయాలంటే ఇంకో పాట మంచి గట్టిగా ఓపెన్ పాట ఒకటేసాయి. అంటే ఇప్పుడు చిన్నారాముల సాంగ్ ఉంది కదా మేడం, అదే పాడదాం. ఇప్పుడు తెలంగాణ సాంగ్ ఉంది కదా, అదే పాడు. పారేటి సెలయేరు పలకరించకున్న పర్వాలేదనుకుంటేనే, ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్న పట్టించుకోవెందుకే, పూల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తేనే, పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి మనువాడుకుంటానులే, జన్మ జన్మాల బంధానివే ఓ సిన్నారాములమ్మ, నా సీకటి బ్రతుకుల ఎలిగియవే, నా ఇంటి దీపాన్ని ఎలిగించవే. ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు పెడుతున్న పేర్లు నోరులు తిరగట్లేదు ఎవరికి. సో ఈ పాటల ద్వారా ఈ పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఒక మోటు పేర్లులాగా, లేదు అంటే ఇవేం పేర్లు పాత తరం పేర్లాగా అనుకునేవాళ్ళం. కానీ ఈ పాటల ద్వారా ఈ పేర్లు మంచి ఫేమస్ అయిపోతున్నాయి. అవునా కదా? సాంగ్ అయితే చాలా బాగుంది. ఆ వైబ్స్ నుండి ఈ వైబ్స్లోకి వచ్చేసాము, ఒక మెలోడీ వైబ్స్లోకి. సరే, అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఏం లేదు మేడం. నాకేం కోట్లు ఏం సంపాదించాలని ఆశ లేదు. మంచిగా ఒక భార్య వచ్చిన తర్వాత అమ్మని నాన్నని బాగా చూసుకుంటే అదే చాలు, అంతే. ఇంకేం నాకేం. అంటే భార్య వచ్చిన తర్వాత చూసుకుంటే చాలు, అంటే అమ్మ నాన్నకి ఛాన్స్ ఇస్తావా, లేదంటే భార్యని తీసుకొచ్చి చూపించాలి? లేదు మేడం, నాకు అలాంటిది వాళ్ళు చూసిందే నేను చేసుకుంటున్నాను తప్ప నాకు ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏం లేదు. అమ్మ నమ్మచ్చా? మా తమ్ముడు శివన్ నమ్మచ్చా? అవునా? సరే సరే, బంగారం అనమాట. సరే శివ, అంటే
నీ లైఫ్లో నేను చిన్నప్పుడు మనకు ఒక గోల్స్ ఉంటాయి. అవును మేడం. నేను పెద్ద అయిన తర్వాత ఇది అవ్వాలి అది అవ్వాలి కానీ నువ్వు చెప్పినట్టు ఇంట్లో పరిస్థితుల వల్ల కొన్ని సందర్భాల కారణంగా నువ్వు ఈ ఫోక్ సింగర్గా డైవర్ట్ అవును అయ్యావు. మేడం. సో నువ్వు చిన్నప్పుడు నేను ఇది అవ్వాలి అని ఏమైనా అనుకున్నావా? ఇప్పుడు మాత్రం మంచి సింగర్ అవ్వాలి అనే నా ప్లాన్. కొంచెం పై స్థాయికి వెళ్ళాలి అనేది ఒక ప్లాన్ తప్ప ఇంకా నాకు పెద్దగా ఏం కోరికలు లేవు. సింగర్గా ఎదగాలని ఒక తపన ఉంది అంతే. మరి ఇన్ని పాటలు పాడుకున్న ఈ కార్యక్రమంలో మరి సుమన్ టీవీ ఎంతోమంది నూతన కళాకారులను పరిచయం చేస్తుంది కదా మేడం. మరి సుమన్ టీవీ గురించి కూడా నేను ఒక చిన్న పల్లవి రాసుకున్నాను, పాడొచ్చా? ఓకే, వై నాట్, ఎందుకు పాడకూడదు? ఎంతో మంచి టాలెంట్స్ ను ప్రోత్సహిస్తూ ఉంటుంది, భుజం తట్టి ఎందరికో భరోసాని ఇచ్చింది, సమాజంకు తన వంతు సాయం ఎంతో చేసింది, సామాన్యుడి గొంతుకై న్యాయం వైపు సాగింది. మనసున్న సుమన్ టీవీ మీకు జోహారులు, మనసున్న సుమన్ టీవీ మీకు అభివందనం, మనసున్న సుమన్ టీవీ మీకు జోహారులు, మనసున్న సుమన్ టీవీ మీకు అభివందనం. యా, సూపర్. నిజంగా సుమన్ టీవీ ద్వారా చాలా మంది పైకి వచ్చారు అండ్ సుమన్ టీవీ సామాన్యుడి గొంతుకై కూడా వినిపించింది. సుమన్ టీవీ ద్వారా ఎంతోమంది తమ యొక్క టాలెంట్స్ని ప్రూవ్ చేసుకున్నారు. దాన్ని నువ్వు చక్కగా నీ పాట రూపంలో కూడా ముందు పెట్టావు. చాలా థ్యాంక్ యూ శివ. ఓకే వ్యూయర్స్, చూసారుగా మన శివ టాలెంటెడ్ పర్సన్ అనే చెప్పుకోవాలి. ఇంట్లో పరిస్థితులు బట్టి తను ముందు ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉంటాయి, కానీ తను ఉన్న ఇంట్లో పరిస్థితి అలాగే తనకున్న టాలెంట్ని కూడా ఈ విధంగా ప్రూవ్ చేసుకున్నాడు. శివ మరిన్ని విజయాలు సాధించారు. ఒక మంచి సింగర్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఏర్పరచుకోవాలని సుమన్ టీవీ ద్వారా మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.